అదేవిధంగా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మరి మన కోఆప్టెక్స్ వారితో తమిళనాడు కోఆప్టెక్స్ వారితో కూడా మనము ఎంఓయూ అధ్యక్ష వాళ్ళ తయారు చేసిన వస్త్రాలు తయారు చేసిన వస్త్రాలు అక్కడ పెట్టడం వల్ల చేనేతలకు ఉపాధి కలుపుతుందన్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం మార్జిన్ మనీ ఇవ్వకపోవడంతో చాలా స్కీమ్స్ రాకపోవడం వల్ల చాలామంది చేనేతలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఆప్కో పేమెంట్లు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. సోదరులకు తెలుసు గత ప్రభుత్వం చేసిన దోపిడీతనం మీకు తెలుసు. ఖచ్చితంగా మొన్నటి రోజున కొంచెం ఆప్కో బాకీలు కూడా మేము చెల్లించాం. దగ్గరలో ఫీజ్ మేనర్ ప్రకారం కొద్దిగా చెల్లిస్తామని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు అప్పుల్లో పెట్టిపోయారు, అన్నీ కట్టుకుంటూ పోతున్నాం. ఇది కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాం. మొన్న కొంత రిలీజ్ చేశారు. మీకు కూడా పెద్దలు మీకు అందరికీ తెలుసు మన ఆర్థిక పరిస్థితి. ఖచ్చితంగా చేనేతలకు ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా గతంలో ఏదైతే 14-19లో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మగనూరు కావచ్చు, రాయదుర్గం కావచ్చు, మైలవరం కావచ్చు, అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్కులు మరి మొదలుపెట్టిన తర్వాత మరి గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు అనుకోండి. కానీ మళ్ళీ దానికి మనం ప్రాణం పోస్తున్నాం. మళ్ళీ చేనేతలకు అన్ని రంగాల్లోనూ ముందుండే విధంగా 365 రోజులు పని కల్పించే విధంగా కూడా తెలియజేస్తూ అధ్యక్ష, చిన్న విషయం అధ్యక్ష, నిజంగా ఇది చాలా గర్వదగ్గని విషయం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు మన కేంద్రం నుంచి కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించిన చేనేతలు కేటాయించింది 38% మన ఆంధ్రప్రదేశ్ కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఖచ్చితంగా పెద్దలు అందరూ సూచించిన ప్రకారం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష.